అందరికీ నమస్తే అండి. నేను మీ హారిక. ఈరోజు వీడియోలో గణపయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటైన పాల తాలికల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అసలు పాలు ఇరుగుళ్ళు రాకుండా ఎంతో టేస్టీగా క్రీమీగా ఉండే పాల తాలికలు చిన్న చిన్న టిప్స్ తోటి ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా వస్తుంది. చాలామందికి డౌట్ ఉంటుంది, వీటిని తడి బియ్య పిండితోనా లేకపోతే ముడి బియ్య పిండితో చేసుకోవచ్చా అని చెప్పి. ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా క్లీన్గా చూపిస్తున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెల్లంని సన్నగా కట్ చేసుకున్నట్లయితే కరిగించుకునేటప్పుడు చాలా త్వరగా అయిపోతుంది. అలాగే కట్ చేసుకునేటప్పుడు బెల్లంని చుట్టూ తిప్పుకుంటూ కట్ చేసుకుంటే తురుముకున్నట్లు వస్తుంది. కొలతకి గ్లాస్ కానీ కప్పు కానీ తీసుకోండి. నేను ఇక్కడ 3/4 గ్లాస్ బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇది మరీ చప్పగా ఉండకుండా ఉండడం కోసం కొద్దిగా బెల్లం తురుము కూడా వేసేసుకొని ఈ బెల్లం మొత్తం కరిగేదాకా ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా చేత్తో బెల్లాన్ని మెదుపుతూ కలిపారంటే బెల్లం అనేది కనపడకుండా బియ్యపిండిలో కలిసిపోతుంది. అరగంట ముందు నానబెట్టిన సగ్గు బియ్యము, సన్నదైనా పర్వాలేదు లావుదైనా పర్వాలేదు, ఒక పావు వంతు సగ్గు బియ్యాన్ని తీసుకోవాలి. 3/4 వంతు బియ్యపిండికి పావు వంతు సగ్గు బియ్యం సరిపోతుంది. ఇప్పుడు సాస్ ప్యాన్లో 1/4 బెల్లం తురుమును కూడా వేసుకొని ఇది కరిగించుకోవడానికి ఒక అర గ్లాస్ నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇది పూర్తిగా కరిగేదాకా కరిగించుకోవాలి. పాల తాలికలకి ముందుగా మనము ఈ బెల్లాన్ని కరిగించుకున్నాము అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. కొంచెం స్టిక్కీగా వచ్చేదాకా కరిగించుకున్నాక వేరొక గిన్నెలోకి వడకట్టేసుకోవాలి. వేడి మీదే వడకట్టేసుకోవాలి. ఇది చల్లారిందంటే కొంచెం చిక్కపడుతుంది. మెయిన్గా ఈ పాల తాలికల్లో పాలు ఇరగకుండా ఉండాలంటే ఇలా కరిగించుకున్న బెల్లం పూర్తిగా చల్లారాలి. అప్పుడే పాలు అనేవి ఇరగకుండా ఉంటాయి. ఇప్పుడు వేరొక గిన్నెలో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనం కొలతకి బియ్యపిండికి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్లు పోసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం అనేది పూర్తిగా ఉడకనివ్వద్దండి. సగం ఉడికించుకొని మిగతా సగం పాలల్లో ఉడికించుకున్నామంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా సగం ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సగ్గుబియ్యం ఉడికించుకున్న నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లతోటి చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఏం లేదండి, ఇది బియ్యపిండి కాబట్టి పగుళ్ళు వస్తూ ఉంటాయి. అందువల్ల వేడి నీళ్ళల్లో మనం ఈ పిండిని కలుపుకున్నామంటే పగులు రాకుండా విరిగిపోకుండా పాల తాలికలు చాలా చక్కగా వస్తాయి. సగ్గుబియ్యం దీంట్లో పడకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకొని కలుపుకుంటే జారయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూపిస్తాను చూడండి, తడి బియ్యపిండితో చేస్తే పాల తాలికలు ఎలా వస్తాయని చెప్పి. పాల తాలికలు ఇలా స్టిక్కీగా సాగిపోతున్నట్టు ఉంటుందన్నమాట. అందుకనే ఈ పాల తాలికలకి ముఖ్యంగా తడి బియ్యపిండి అస్సలు వాడకండి. ఇది వచ్చి పొడి బియ్యపిండి, సేమ్ ప్రాసెస్ అండి. ముడి బియ్యపిండిలో కొద్దిగా బెల్లం తురుము వేడి నీళ్ళతోటి కలిపేసేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని తాలికల్లా చేసేసుకోవడమే. చిన్న చిన్న ఉండలు తీసుకొని తాలికల్లా చేసుకోండి, చాలా బాగా వస్తాయి. మరీ లావుగా చేసుకోకండి. మనం ఉడికించుకునేటప్పుడు తాలికలు పైన ఉడికినట్టే ఉంటాయి, లోపల ఉడకకుండా ఉంటుంది. అందువల్ల ఈ విధంగా సన్నగా చేసేసుకొని ప్లేట్లోకి మార్చేసుకోండి. ఇదే విధంగా మిగతా పిండినంతా కూడాను తాలికల్లా చేసుకోవాలి. మనం కలుపుకున్న పిండిలో కొంచెం పిండిని పక్కన పెట్టేసి మిగతా పిండినంతా ఈ విధంగా తాలికల్లా చేసుకోండి. తాలిక చేసుకున్న ప్రతిసారి నెయ్యి రాసుకొని అవసరం లేదు. ఒక 5 నుండి 10 తాలికలు చేసుకున్నాక మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకోండి, అప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలాగా అన్ని తాలికలు అయితే రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిగిల్చిన పిండిలో కొంచెం నీళ్లు పోసుకొని చిక్కగా కలుపుకోవాలి. ఎలా అంటే మనం పూరీ కర్రీ చిక్కబడ్డం కోసం లాస్ట్లో మనం శనగపిండి కొంచెం పోసుకుంటాం కదా, అదేవిధంగా ఈ పాల తాలికలు క్రీమీ టెక్స్చర్ రావాలంటే ఇలాగా చిక్కగా బియ్యపిండిని కలిపేసుకోండి. ఇది ఎక్కువ అవసరం లేదు, కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సగ్గుబియ్యంలో 3 గ్లాసుల పాలు పోసి మరొక 3 నిమిషాలు సగ్గుబియ్యాన్ని పాలల్లో ఉడికించుకుందాం. పాలు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. ఇది చూడడానికి చాలా పల్చగా ఉన్న మనం పాల తాలికలు వేసుకున్నాక బియ్యపిండి కలిపిన నీళ్లు వేశాక కొంచెం థిక్గా అయిపోతుంది, అంటే దగ్గర పడిపోతుంది. అందుకనే కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. దీంట్లో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి పాల తాలికల్ని కొన్ని కొన్ని వేసేసుకోవాలి, అంతా ఒకేసారి వేసేసుకోకూడదు. పాల తాలికలు వేసుకునే ముందు కొంచెం నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల పాల తాలికలు అంటుకోకుండా విడివిడిగా వచ్చేస్తాయి. ఈ విధంగా అన్నీ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని తాలికలు వేసుకొని ఒక పొంగు వచ్చాక మిగతా తాలికలు వేసుకుంటూ ఉడికించుకోవాలి. అన్నీ వేసేసుకున్నాం కదా, వేసేసుకున్న వెంటనే గరిటె పెట్టి తిప్పేయకండి. ఒక 2 నిమిషాలు ఉడికాక తిప్పారంటే తాలికలు విరిగకుండా వస్తాయి. 2 నిమిషాలు అయ్యాక చూపిస్తాను చూడండి, అస్సలు తాలికలు అంటుకోకుండా ఈజీగా వస్తుంది. అదే మనం తడి పిండితో చేసుకున్నాం అనుకోండి, తాలికలన్నీ ఒకటికొకటి అంటుకుంటూ ఉంటుంది. మొదటిసారి చేసే వాళ్ళకైతే తాలికలు ఉడికిందో లేదా అని తెలియదు కాబట్టి ఒక 5 నిమిషాలు పాలల్లో ఉడికించుకున్నాక ఒకసారి కత్తితోటి కట్ చేసి చూడండి, వెంటనే కట్ అయిపోతుంది అంటే ఉడికినట్లనే అర్థం. ఇప్పుడు ఇది చిక్కబడ్డం కోసం
ముందుగా మనం కలిపిన బియ్యపిండి నీళ్ళని ఒకే దగ్గర పోయకుండా ఇలా చుట్టూ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. స్వీట్స్ అంటేనే ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేస్తాం కదా, అలాగే దీంట్లో కూడా 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి కరిగించుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి. మనం కరిగించుకున్న బెల్లం పూర్తిగా చల్లారాకనే ఈ పాలల్లో వేసుకుంటే అది కూడా స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలండి. అప్పుడైతేనే పాల తాలికల్లో పాలనేవి విరిగిపోకుండా ఉంటాయి. బెల్లం వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికేలోపు వేరొక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి కొన్ని జీడిపప్పు బాదం పలుకులు కూడా వేసి వేయించుకోవాలి. అంతేనండి, ఇలా వేయించిన జీడిపప్పు బాదం పలుకుల్ని మనం ప్రిపేర్ చేసిన పాల తాలికల్లో వేసి మరొక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో క్రీమీగా టేస్టీగా గణపయ్యకు ఎంతో ఇష్టమైన నైవేద్యంలో ఒకటైన పాల తాలికలు రెడీ అవుతుంది. అసలు చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంది, క్రీమీగా ఉంటుంది కాబట్టి అందరూ బాగా ఇష్టంగా తింటారు. మరి ఈ వినాయక చవితి రోజు పాల తాలికలు చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ టిప్స్ ఫాలో అయ్యి ఈ విధంగా చేశారంటే ఇంటిల్ల పాది ఇంకొంచెం అంటూ తినేస్తారు. ముందరైతే గణపయ్యకు నైవేద్యంగా సమర్పించి తినండి, మీరు సంతోషంగా ఉండండి. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించి నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం గుర్తుంది కదా, మన ఛానల్ అయిన హరీస్ వరల్డ్ 24ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు అప్డేట్ అనేది వస్తుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.